న్యూయార్క్ వేదికగా మరికొన్ని గంటల్లో టైటిల్ కోసం సౌత్ ఆఫ్రికాతో తలపడనుంది టీమిండియా. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత్ ఖచ్చితంగా కప్పు గెలుస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీ తిరిగి ఫామ్లోకి వచ్చి భారీ స్కోరు సాధిస్తాడని అభిప్రాయపడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి వివరాలు మనకు పవన్ అందిస్తారు. ఈ రోజు జరిగే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫైనల్ మ్యాచ్ కి అయితే చేరుకుంది. ప్రపంచ కప్ T20లో అయితే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఈ రోజు రాత్రి మ్యాచ్ అయితే ఆరంభంగానుంది. అయితే ఇరు జట్లు కూడా ఎంతో ఉత్సాహంతో ఇప్పటి వరకు జరుగుతున్న మ్యాచ్లన్నీ వరుసగా గెలుచుకుంటూ వచ్చాయి. ప్రస్తుతం అయితే ఈ రోజు ఫైనల్లో ఏ విజయం సాధిస్తారనే విషయాల మీద అయితే మనతో మాట్లాడడం కొంతమంది క్రీడాకారులు అయితే ఇక్కడ ఉన్నారు. చెప్పండి, ఇప్పటిదాకా అయితే వరుసగా మ్యాచ్లు నగ్గుతూ వచ్చింది. ఇప్పుడు ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫైనల్కి వచ్చింది. ఏది నగ్గే అవకాశం ఉందంటారు? ఇండియన్ ఎగ్గుద్దని మేము అనుకుంటున్నాం సార్. ఎలాగ? ఎందుకంటే ట్రాక్ రికార్డ్స్ ఇవన్నీ చూసుకుని ఇండియా వైపు ఉన్నాయి. ఎందుకంటే రోహిత్ శర్మ ఏంటనేది ఫస్ట్ టైమే తను చెప్పాడు మ్యాచ్ ముందర, తను కంపల్సరీ ఈసారి ఎలాగైనా కప్ అనేది మన వైపు తీసుకోవాలి, మనం ఇన్నేళ్ళ నిరీక్షణ కోసం కంపల్సరీ మనం కప్ ఎత్తాలని తను చెప్పాడు రోహిత్ శర్మ. బాగా అంటే రోహిత్ శర్మ ఇన్ఫార్మ్ బీస్ట్ మోడ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. మిడిల్ ఆర్డర్లో క్లచ్ టైప్ బ్యాటింగ్ ఏమో హార్దిక్ పాండ్యా చేస్తున్నాడు. కావాల్సిన ప్రతిసారి బుమ్రా అనేది వికెట్స్ అందిస్తూ కుల్దీప్ బుమ్రా హర్షదీప్ మొత్తం ప్రతి ఒక్కరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి ఎలా కావాలంటే అలా మలుపు తిప్పుతున్నారు. ఓపెనింగ్ వచ్చాక ఫస్ట్ నుంచి పవర్ ప్లేలు ఏమో హర్షదీప్ సింగ్ స్వింగ్ చేస్తూ బ్యాట్స్మెన్ ఇబ్బంది పెడుతుంటే మిడిల్ అవసరం డెప్త్ వచ్చాక హార్దిక్ పాండ్యా బుమ్రా అనేది కంట్రోల్ చేస్తున్నారు. మిడిల్లోని స్కోర్ ఏమైనా ఓవర్ అవుతుంది అనక ఎక్కువ కొడుతున్నారు అనక ఆ టైంలోని కుల్దీప్ యాదవ్ కానీ అక్షర్ పటేల్ కానీ జడేజా వీళ్ళు ముగ్గురు ఎవరో ఒకరిని తీసుకురావడం, వెంటనే వికెట్ తీయటం, ఇండియా నుంచి మ్యాచ్ అనేది చేజారిపోనివ్వకుండా ఇప్పటిదాకా ఆపుతూ వచ్చారు. ఇప్పటిదాకా 8 మ్యాచెస్ నెగ్గుతూ వచ్చారు కంటిన్యూగా యాజ్ ఏ కెప్టెన్ గా రోహిత్ శర్మ. మీరు చెప్పండి, ఇప్పటిదాకా జరిగిన మ్యాచ్లు అయితే కోహ్లీ అయితే ప్రతిదీ కూడా సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితమైంది. సో ఈసారైనా ఆడే అవకాశం ఉందంటావా? కోహ్లీ ఆడితే ఏ విధంగా ఉండబోతుంది? ఒక రేంజ్లో ఉంటుంది. కింగ్ ఫామ్ మాత్రం మళ్ళీ బ్యాక్ వస్తే సెంచరీలతోనే మొదలెడతాడు. మళ్ళీ ఫామ్లో ఉన్నదప్పుడల్లా విశ్వరూపం చూపించడం మనం చూడవచ్చు. సో అదే విధంగా సౌత్ ఆఫ్రికా వచ్చింది. సౌత్ ఆఫ్రికా కూడా ఇదే ఫస్ట్ టైం ఫైనల్కి రావడం. ఇప్పటిదాకా ఏ ప్రపంచ కప్ లోకి అయితే సౌత్ ఆఫ్రికా ఇప్పటిదాకా అయితే ఫైనల్కి రాలేదు. ఇప్పుడు ఏ విధంగా రెండు కూడా సమానమైన బలాలతో ఉన్నాయి. సో ఏది నగ్గే అవకాశం ఎక్కువగా ఉంది? ఇండియా నెగ్గే అవకాశం ఉంది సార్. ఎందుకంటే మంచి ఫామ్లో ఉంది కాబట్టి ఇండియా నెగ్గే అవకాశం ఉంది. మంచి బ్యాట్స్మెన్, మంచి బౌలింగ్, మంచి బ్యాకప్ ఉంటుంది. అదేవిధంగా సౌత్ ఆఫ్రికా కోసం మనకు అంతగా తెలీదు. మన ఇండియా కోరుకోవాలని గట్టిగా కోరుకుంటున్నాం, గెలవాలని. సో ఖచ్చితంగా చెప్తున్నారు. రెండు జట్ల బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి. ఇండియా టీంలో ఫస్ట్ నుంచి లోయర్ ఆర్డర్తో సహా పూర్తి పటిష్టంగా ఉంది. అదేవిధంగా బ్యాట్స్మెన్లు ఏ విధంగా అయితే విజృంభిస్తున్నారో బౌలర్లు కూడా అంతే పటిష్టంగా బౌలింగ్ చేస్తున్నారు. కోహ్లీ కూడా అదే తన ఆట తీరుని ఈ విధంగా కాకుండా కొనసాగిస్తే, పూర్వ వైభవం వస్తే కనుక ఇండియా భారీ స్కోర్ చేసి విజయం సాధించే అవకాశాలు అయితే ఉందని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ సురేష్తో పవన్, HM TV, ఏలూరు.